నేటి సమాజంలో యువత ఆన్లైన్ గేమ్స్ కు బానిసలవుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మొదట సరదాగా మొదలుపెట్టిన గేమ్స్ ఆ తర్వాత వ్యసనంగా మారిపోతుంది. దీంతో అప్పులు చేసి మరి గేమ్స్ ఆడుతూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. అంతటితో ఆగకుండా అప్పులు తీర్చేందుకు మోసాలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే నాగర్ కర్నూలులో జరిగింది. పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కర్పూములలో ఘరాన మోసం వెలుగు చూసింది. ఆన్లైన్ గేమ్కు బానిసైన దేవేందర్ అనే వ్యక్తి తను పనిచేస్తున్న బ్యాంకుకే టోకరా వేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో బిజినెస్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న దేవేందర్ ను నమ్మిన రైతులు, ఖాతాదారులు డిపాజిట్ చేయడానికి డబ్బులను ఇచ్చారు. ఇదే అదునుగా భావించిన దేవేందర్ ఆ డబ్బులను తన అకౌంట్ లో వేసుకుని బ్యాంకుకే టోకరా పెట్టాడు. అనుమానం వచ్చిన బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటకు వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకులో ప్రైవేట్ వ్యక్తులు పనిచేయడం వల్లే మోసపోయామంటున్న ఖాతాదారులు. ఇక్కడ కార్పొరేషన్లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో మాకు అకౌంట్ ఉంది. నాది 4 తులాల గోల్డ్ బ్యాంకులో లోన్ పెట్టడం జరిగింది. లోన్ పెట్టే విషయంలో కూడా మొత్తం దేవేందర్ అనేసి ఈ అబ్బాయి నేను బ్యాంకులోకి వచ్చినప్పటి నుంచి ఆ పేపర్లు తీసుకురాపో లోన్ పేపర్లు గోల్డ్వి మొత్తం సిగ్నేచర్లు ఆయనే పెట్టించుకుండు. అన్ని సిగ్నేచర్లు పెట్టించుకొని నా గోల్డ్కు 1,80,000 కొట్టించిండు. ఒక 60,000 ఒకసారి క్యాష్ ఇచ్చిండు. మళ్ళీ ఈయన వెంటనే వేరే పెట్రోల్ బంక్ వరకు వీళ్ళ ఇష్టం వచ్చిన ఎంటీ వోచర్ మీద నా దగ్గర సిగ్నేచర్ పెట్టించుకొని ఈయన వేరే వాళ్ళ ఈయన అవసరానికి వాడుకొని నేను అడగనగా 80,000 ఇచ్చింది. ఇంకా ₹1,00,000 ఆయన దగ్గరనే పెట్టుకుండు. అసలు ఈ వ్యక్తి ఆ బ్యాంకులో గోల్డ్ పెట్టుకునే సెక్షన్లో వర్కే చేయడు. కానీ మొత్తం విధి నిర్వహణ ఆ బ్యాంకులో ఎవరు ఎక్కడ ఉంటారు, ఎవరు ఫీల్డ్ ఆఫీసర్, ఎవరు మేనేజర్, ఎవరు క్యాషియర్ ఎవరికి అర్థం కాదు. మొత్తం బయట ప్రైవేట్ వ్యక్తులు మొత్తం వర్క్ చేస్తారు. ఇప్పుడు అక్కడ చేసే ఎంప్లాయర్కి ఒక 40,000 జీతం వస్తే బయట ఈ రైతుల దగ్గర చేసే వాళ్ళకి మాత్రం ఒక 60,000 ఒక నెలకు ఇన్కమ్ అయితే వస్తుంది. మొత్తం ఫ్రాడ్. బ్యాంకు మొత్తం 420. దీంట్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. ఈయన చెప్తే ఫీల్డ్ ఆఫీసర్ కాదనకుండా కొట్టేశారు అమౌంట్. ఎందుకు కొడుతుండో ఇది వీళ్ళ దగ్గర అనేసి మా దగ్గర ఇంత కూడా సమాచారం సార్ అమౌంట్ కొట్టేసాను అంటే కొట్టేసాను. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అతను ఒక బ్యాంక్ ఎంప్లాయీగా నమ్మి అతనికి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే గోల్డ్ లోన్ విషయంలో కానీ అతను నమ్మి అతన్ని డైరెక్ట్ ఓచర్ల మీద సైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బ్యాంక్ ఎంప్లాయీ అనుకొని వీళ్ళ ఈ అమౌంట్ మొత్తం ఇతను ఏం చేసి ప్రైవేట్ వ్యక్తి ఆన్లైన్ గేమ్ ఆడి మొత్తం పోగొట్టుకొని వీళ్ళకి రొటేషన్ చేస్తాను అన్నమాట. 6 months నుంచి ఒక రొటేట్ చేసుకుంటూ ఉన్నాడు. దీనికి కారణం మొత్తం ఏంటంటే అక్కడ ప్రైవేట్ వ్యక్తులు పనిచేయడం వల్ల ఇలాంటి మోసాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఇంట్లో కార్పొరేషన్ల బ్యాంకులో క్రాప్ లోన్ ఇస్తున్నారంటే 2,000 కొరకు దేవేందర్కు మేము పేపర్లు అన్ని ఇచ్చినాం. ఫస్ట్ 50,000 అయినాయని చెప్పిండు. 50,000 అయినా చెప్పి మాకు తెలియకుండా ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. మళ్ళీ అకౌంట్లో వేసుకొని ఏమైనా దేవేందర్ పైసలు అంటే 4 రోజులు తిప్పినాను. 7 రోజులు తిప్పి ఇవ్వాలి సరే ఇప్పిస్తానా అని చెప్పి మళ్ళీ చేసాడు. అన్న 2,000 చేస్తే పైసలు ఎక్కువ వస్తాయి నీకు, 1,10,000 ఇప్పిస్తాను నేను అన్న. మళ్ళీ పేపర్లు ఇవ్వన్నాడు. మళ్ళీ పేపర్లు ఇచ్చిన 1,10,000 వేస్తే ఏం చేసాడు, ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. అన్న ఇంటికి వచ్చి సంతకం పెట్టుకో, నా అకౌంట్లో వేసుకొని నీకు ఫోన్పే కొడతాడు. సరేలే అని చెప్పి నేను సంతకం పెట్టాను. సంతకం పెట్టి చేసి ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. అకౌంట్లో వేసుకొని ఏం చేసాడు, ఏమైతే అంటే అప్పుడు 2 నెలలు అయితే పోతున్నాను. పైసలు ఇప్పటికైతే ఇవ్వలే. మొన్న రోజు గట్టిగా అయితే 30,000 కొట్టిండు. కానీ ఇంకా 80,000 ఇవ్వాలి, ఇప్పటికి ఇవ్వలే.